68888. P9 సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు అభ్యున్నతికి పరితపించిన మహోన్నత వ్యక్తి దామచర్ల టీడీపీ నాయకులు. దాసరి మెను లేకపోవడం చదరంగంలో జిల్లాకు తీరని లోటు. నగర మేయర్ గంగాడ సుజాత. రైతులు అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని టీడీపీ నాయకులు కొనియాడారు. టంగుటూరు మండల తూర్పు నాయుడిపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొగాకు రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేశారని, వారి అభ్యున్నతికి నిరంతరం తరిపించి ఘనత దామచర్లకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొడ్డిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, పోతుల రామారావు, కందుల నారాయణరెడ్డి, దీవి శివరాం, పాలపత్తి డేవిడ్ రాజ్, ముత్తుల అశోకరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నాయకులు ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య, కుటుంబ సభ్యులు దామచర్ల కృష్ణారావు, పూర్ణచంద్రరావు, విజయ్ కుమార్, కాడగడ్డ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. తెలుగుదేశం పార్టీ మహానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు టంగుటూరు మండల మనస్ఫూర్తిగా నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. దామచర్ల ఆంజనేయులు గారితో విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి విధంగా సుదీర్ఘ కాలం పాటు ఆయనతో పాటు కలిసి మరి పార్టీలో నేను పనిచేయడం జరిగింది. సుదీర్ఘ కాలం నేను 87లో నాగరూపులపాడు మండల ప్రెసిడెంట్గా రాజకీయాన్ని స్టార్ట్ చేశాను. అలాగే పెద్ద ఆయన కూడా ఆ రోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం పార్టీలో ప్రారంభమైంది. అయితే అంతకుముందు సర్పంచ్గా పనిచేశారు. కానీ పార్టీ పరంగా గుర్తింపు వచ్చింది మాత్రం మరి 87లో. శాసనసభ్యులు నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే
2004 సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అయితే, నాకు మొక్కకు నీళ్లు పోసి నాటింది మన దామచర్ల ఆంజనేయులు గారు. నేను ఎన్నోసార్లు ఆయనతో పాటు బండిలో ప్రయాణం చేశాను, చాలా సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను ఆయనతో పాటు కూర్చొని. అబ్బాయ, పార్టీని ఎట్టయినా సరే మనం గెలిపించాలా, దానికి ఏమైనా చేయాలా అనేటువంటి ఒకే ఒక మాట తప్పితే రెండో మాట వాణి దొక్కాలా ఈయన దొక్కాలను ఇలా ఉంటే ఎక్కువ రకంగా వాడిని ఇబ్బంది పెట్టాలి ఈయన ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మాట నేనైతే ఏ రోజు కూడా ఆయన నోటి నుంచి వినలేదు. పార్టీ లేదంటే అందరూ బాగుండాలి, ఈ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో నేను పెద్ద అయిన తర్వాత రెండో వాడిని చూడలేదని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుకుంటా ఉన్నామంటే వారు వారి జీవిత కాలంలో ఏ విధంగా పనిచేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్తగా, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక ఆత్మ బంధువుగా ఆ రోజు ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయం చేయటం వల్ల ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయనకి, ఆంజనేయులు గారికి, వారితో నాకు ప్రత్యక్షంగా వారితో గడిపిన అనుభవం, ఒక అనుభూతి లేకపోయినప్పటికీ పెద్దలు మన శివరాం గారు లేకపోతే సీనియర్ నాయకులు అందరి యొక్క ఏ మీటింగ్లో జరిగినా కూడా వారి గురించి వివిధ రకాలుగా చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వారు ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. మంచి మనస్సు కలిగిన వ్యక్తి, సున్నిత మనస్కుడు, చిన్నపిల్లల్లో చిన్నపిల్లవాడిగా, కుర్రోల్లో కుర్రాడిగా, పెద్దలకి పెద్దగా ఉండే మనస్తత్వం, స్వభావం. వారు ఏదైనా సరే ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద ఉండి దాన్ని సాధించే వరకు ఉండే పట్టుదల కానీ, ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా 10 మందికి ఒక దిక్సూచిగా ఉండే వ్యక్తి, అలాంటి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు మిత్రులు జనార్దన్ రావు గారు, అలాగే సోదరుడు సత్య గారు, వీరందరూ కూడా వారి ఆశయాలను కొనసాగించే విధంగా, అలాగే సహచర శాసనసభ్యుడు 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదని అడిగితే దానికి ఈసారి మీరు ప్రివిలేజ్ కమిటీ పెట్టి నెక్స్ట్ అసెంబ్లీలో 2024 దాకా మేము మాట్లాడినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పరిపాలన అంటే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం అందరూ చూస్తూ ఉన్నారు, దాదాపు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక రౌడీలాగా, ఒక ఎమ్మెల్యే ఒక రౌడీలాగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేస్తే ఏ విధంగా పోలీసు కానీ వ్యవస్థ కానీ ఏ విధంగా స్పందించిందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిగమాల ప్రభుత్వాలు, ఇలాంటి పరిగమాల ముఖ్యమంత్రులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 170 సీట్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇదే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, రామచంద్ర కుటుంబ సభ్యులకి, సత్యాకి, అట్లానే రామచంద్రకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సోదరుడు స్వామి గారు కూడా పెద్ద ఆయన ఆశయాల్ని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాడు. స్వామి ఏ విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నాడో మా అందరికి తెలిసిందే. ఎందుకంటే ఆయన నిప్పుగా పనిచేస్తా నిత్యం పార్టీ కార్యక్రమాల్లో కూడా స్వామి గారు పనిచేస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. పెద్ద ఆయన కళ్ళకపం తెలియకుండా నీతి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. అభివృద్ధి కాముకుడు. మా గ్రామంలో పెట్టినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా పెద్ద ఆయన చొరవతోటి పెద్ద ఆయన ఆ రోజు నిధులు సమకూర్చి ఈ గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా పెద్ద సఖబాయం పేరు మీద మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు,
కొండేరులో రామచంద్ర సక్కపాయమ్మ మహిళా గురుకుల పాఠశాల కావచ్చు. ఈ విధంగా విద్యా వ్యాప్తికి ప్రధాన పాత్ర చేసుకుంటూ కొండేరు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో పెద్ద పోటీ చేసినప్పుడు ఎద్దుల బండి మీద పెద్ద గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి గ్రామాలకి ఈ రోజు పూర్తి స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్ద ఆయన రామచంద్రానికి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ పెద్ద ఆయన టైంలో చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడాను కొండేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నదంటే అది పెద్ద ఆయన యొక్క కృషి పట్టుదల వల్లనే జరిగిందనేది నేను తెలియజేస్తున్నాను. పెద్ద ఆయన రైతుల కోసం తన సొంత డబ్బుతో కొండేరులో పొగాకు బోర్డుకి గోడౌన్స్ ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తెచ్చాడు పెద్ద ఆయన. ఇదే విధంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినాడు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం పెద్ద ఆయన కన్నా ముందు కూడా చాలా మంది శాసనసభ్యులు చేశారు. కానీ ఎవరికి కూడాను నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రం ప్రతి మండలంలో కూడాను పెద్ద ఆయన యొక్క పుట్టినరోజుని వర్ధంతుల్ని కార్యకర్తలు ప్రజలు ఘనంగా అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి మండలానికి పోవటానికి అటు ఇటు మార్గాలు కూడా ఏర్పాటు చేయటం. మేము ఫస్ట్ 94లో ఎన్నికలకు ముందుకు వస్తే కొండేపులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా లేవు, కార్లు కూడా బాగాలేని పరిస్థితులు ఉంటే ఆ రోజు ట్రాక్టర్లతో వెళ్ళి కార్యక్రమాలు ఆ రోజు ఎలక్షన్ ప్రచారాన్ని కూడా తిరగడం జరిగింది. తర్వాత మళ్ళా 2009లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్ని రోడ్లు కూడా వేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎన్నో ఏం చేస్తే బాగుంటుందనే విధంగా ఒక విజన్ తోటి ఆయన పనిచేయటం. కాబట్టి ఈ రోజుకి కూడా కొండేపి ప్రజల్లో కానీ అదేవిధంగా జిల్లా ప్రజల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండే వ్యక్తి మన పెద్ద ఆయన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన అడుగుల జాడల్లోనే నీతి నిజాయితీ ఈ రోజుకి రాష్ట్రంలో నీతి నిజాయితీగా ఎవరున్నారు అంటే ప్రదర్శనలో మన పెద్ద ఆయన ఉంటాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజుకి అదే పరిస్థితిలో ఎక్కడికి పోయినా కూడా ఆ రోజుల్లో రాజకీయాల పరిస్థితులు వేరే, ఈ రోజు ఉండే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజు ఉండే నాయకులు పేదవాళ్ళ స్థలాలకు వచ్చేస్తున్నారు, వాళ్ళకి కబ్జా చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు చేసే పరిస్థితిలో ఈ రోజు రాజకీయ నాయకులు ఉంటారు. ఈ రోజు ఇసుక అమ్ముతున్నారు. ఏ రోజన్నా పాత రాజకీయ నాయకులు వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం కూడా అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రోజు ఏదో అధికారాలు ఉన్నాయని చెప్పో లేకపోతే పోలీసులు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది. దాన్ని కూడా చూసే పరిస్థితులు రాబోయే రోజుల్లో ముందున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిన్న మన ఊరిలో చూసుకుందాం, మనకి ఇక్కడ ఎంపీటీసీ నిలబడితే ఎంపీటీసీ కాదు 20 ఓట్లు డిక్లేర్ చేస్తే కావాలని నిన్న రైతు దాని మీద మన పార్లమెంట్ పెడితే 7 నియోజకవర్గంలో ఎక్కడెక్కడ జనాలు కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా మన దగ్గర పోలీసులు కేసులు పెడతారు, అదేవిధంగా ఏది పెడతారు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేశారు. ఈరోజు ప్రజలు కూడా వెక్స్ అయిపోయారు. ప్రజలు కూడా వెక్స్ ఏం చేస్తారు, ఎంతమంది మీద పెట్టుకుంటారో కేసు తెలుసుకుందామనే ఆలోచనతోటి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా బయటకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఈరోజు పూర్తిగా అప్పటికి ఇప్పటికి మార్పు అనేది చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పాదయాత్ర చేసి ఒక్కొక్కరు కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఈరోజు పదవి మీదకి వచ్చి 2.5 సంవత్సరాల తింటే ఇంటికే పరిమితం అయ్యాడు ఈ ముఖ్యమంత్రి. ఈ రోజుకి ఇంట్లో కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టేయాలి, ఏ రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని ఏ ఉన్నాయి అవన్నీ కూడా తినేదానికే అక్కడ కూర్చొని పనులు కూడా చేస్తా ఉన్నాడు. ఈరోజు లెక్కలు అయిపోయింది, ఇసుక అయిపోయింది, గ్రానైట్ క్వారీల మీద అయిపోయింది. ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకునే పరిస్థితిలో నెల ఏళ్ళకి పర్సంటేజ్ రావాలని చెప్పి వాళ్ళదే అయిపోయింది. ఇంకా మిగిలింది మన ప్రజలకి ఏ అయితే మన ఒళ్ళుని చేసుకొని వ్యాపారం చేసే పరిస్థితుల్లో లాస్ట్కి మిగిలే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అందరినీ తీసుకెళ్ళి సముద్రాన్ని తీసుకెళ్ళి మన గుండె కళ్ళు తీసుకొని సముద్రం చేసే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి అది కూడా చేస్తాడేమో అనే అనుమానం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు అన్నీ ఏది ఎత్తుకున్నా కూడా కాంట్రాక్టర్లు చూస్తే రోడ్లు ఎలా ఉన్నాయో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు.
అన్నీ కూడా ఒక్కొక్కటి ఎత్తుకుంటే ప్రతి ఒక్కటి కూడా అప్పట్లో మనం చేసినవి తప్పితే ఈరోజు ఒక్క పని కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని ఉన్నంత కాలం ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది. ఈ రాష్ట్రంలో అదే కానీ 5 సంవత్సరాలు మన ప్రీతం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే క్యాపిటల్ కానించి ఎన్నో కంపెనీస్ కూడా వచ్చిన పనులన్నీ కూడా పూర్తయిపోయి ఈరోజు రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే పరిస్థితి వచ్చేది. ఈరోజు పూర్తిగా అప్పులు మునిగిపోవడం జరిగింది. పూర్తిగా రాష్ట్రాన్ని లాస్ట్ స్టేజ్లో ఈరోజు పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఏదైనా కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ 12 నియోజకవర్గాల్లో మన వాళ్ళందరూ కూడా మనం గెలిపించుకోవాలి. పూర్తిగా మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే అన్ని విధాలు కూడా బాగుండే పరిస్థితి వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఏ కార్యక్రమం పెట్టినా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఒక మహనీయుడు జన్మించి ఈ గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో కూడా ఈ యొక్క గ్రామాన్ని ప్రతి ఒక్కరు తూర్పు నాయుడుపాలెం చూపిన ఘనత మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతికి ఇంతమంది అశేష జనం, పార్టీ కార్యకర్తలు, దామచర్ల అభిమానులు మరియు మన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పాత్రికేయ మిత్రులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు మన మహిళమ్మ తల్లులు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దామచర్ల కుటుంబం తరఫున శిరస వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఆయన చనిపోయి 14 సంవత్సరాలైనా ఎక్కడ ఆయన ఎప్పుడు మా వెంటే ఉండి మాకు ధైర్యం చెప్తూ మా కుటుంబానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను రా అని భరోసా ఇస్తూ తప్పకుండా ఆయన చూపిన బాటలోనే మేము మా కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కూడా వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎప్పటికీ ప్రజలు అందుబాటులో ఉంటూ ఆయన సేవ చేసుకోవడమే మా బాధ్యంగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఆ మహనీయుడు వంశంలో జనిపించడమే మా పూర్వజన సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇందాక మా సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టు ఒక్క మెసేజ్ తోనో ఒక్క ఫోన్ కాల్ తోనో ఇంతమంది కోవిడ్ ఉన్న లెక్క చేయకుండా ఆ నియమాలు పాటిస్తూ ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కందుకూరు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని గంగాడ సుజాత అన్నారు. 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల స్కూల్ నూతన కమిటీ ఎంపిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదరికం విద్యకు అడ్డు రాకూడదని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టి కార్పొరేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడం స్కూల్ అభివృద్ధికి ఇది ఒక మంచి ముందడుగని తెలిపారు. చిన్నారులకు జగనన్న విద్యా కానుకతో యూనిఫామ్, స్కూల్ బ్యాగులు, షూస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అమ్మటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షులు జల్లిపల్లి సురేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేశ్వరి, కండే రాములు, కోటి, రవి, కొండలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ యొక్క స్కూలు కూడా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు శ్రీమతి గంగాడ సుజాత గారి ఆధ్వర్యంలో మరి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మనం 2వ ఫేజ్లో ఇది శాంతంగా మరి ఉదయం మేడం నిబంధనలు మనకి చెప్పిందో ఆ నియమ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం అయింది. దానిలో భాగంగానే మరి ఇక్కడ మహిళా కమిటీ ఈ మొత్తం అందరూ అంటే నేను ఒక్కడిని తప్ప, టీచర్ గారు ఒక్కడు తప్ప, వైస్ చైర్మన్ పరిచయం చేసుకో, పిల్లలందరూ కూడాను సురేష్ కూర్చో, పిల్లలందరూ కూడాను మరి ఉచిత విద్యని అభ్యసించాలి,
మరి ఎన్నో రకాల ఆర్థిక సహాయం కూడా తల్లిదండ్రులకు అందించాలనే ఉద్దేశంతో మరి ప్రైవేటు స్కూళ్ళకి పోటీగా మరి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తయారు చేసి కాన్వెంట్ టైపులో మరి వాళ్ళు లేడీస్ కమిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం గారు నాకు చేస్తున్నాను ఫస్ట్ టైం మా స్కూల్ వచ్చారు మేడం ప్రస్తాలు కానీ ఇంటికి వస్తారు కానీ మా ఇంటికి వచ్చి ఇస్తారు ఎంత అనేది తెలియలేదు ఇంకా పుట్టుకులు మాత్రం ఇస్తారు అన్నా ఫోన్ వచ్చి ఒక్క నిమిషం ఆపన్నా నెక్స్ట్ ఇంకొక ఓకే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ని మరి చూడడం జరిగిందండి. ఈ డివిజన్లో ఉండే నాయకులు మరి రాజేష్ గారు అయితేనేమి, జల్పల్లి సురేష్ అయితేనేమి, అలాగే కండే రాము గారు అంతా అందరి యొక్క సమక్షంలో ఈ యొక్క స్కూల్ని దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రావడానికి గల కారణము నాడు నేడులో ఈ స్కూల్ సెకండ్ ఫేజ్లో మరి సెలెక్ట్ అవ్వడము, రెండవది జగనన్న విద్యా కానుకని నా చేతుల మీదుగా మరి పిల్లలకి అందరికీ కూడా బ్యాగులు అయితేనేమి, బుక్స్, యూనిఫామ్, షూ అన్నీ కూడా నా చేతుల మీదుగా ఇవ్వడానికి అలా అదృష్టాన్ని కల్పించేందుకు మరి మొదటిసారిగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ గారికి ప్లస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో మరి ఒకే టీచర్ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇంకొక టీచర్ని కూడా వేసే విధంగా మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా త్వరలోనే మరొక టీచర్ కూడా రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ జగనన్న ఏదైతే విద్యా కానుకలో పిల్లలకి బుక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందంటే, గతంలో మరి పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చిన తర్వాత స్కూల్స్కి పంపించకుండా మరి పనులకు పంపించే పరిస్థితుల్లో చాలా వరకు డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు. నేను కూడా గతంలో టీచర్గా ఉండేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మరి డ్రాప్ అవుట్స్ని గుర్తించి స్కూల్లో జాయిన్ చేయమంటే 2 రోజులు వచ్చి మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితేనే డొక్కాడిన పరిస్థితులు కాబట్టి పిల్లల చేత కూడా పనులు చేయించుకునే రోజుల గురించి ఈ రోజున అందరూ కూడా చదువుకోవాలని సదుద్దేశంతో చదువుకొని పిల్లలు కూడా మంచి చదువులు చదువుతూ జగనన్న కేజీ నుంచి పీజీ వరకు నేను చదివిస్తానని ఆయన ఏదైతే పాదయాత్రలు మాట ఇచ్చారో మాట ప్రకారంగానే మరి అందరిని చదివించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేయడం జరిగింది. అంతేకాకుండా తద్వారాగా అయితే మాట ఇచ్చిన ప్రకారంగా కూడా అందరికీ కూడా మరి యూనిఫామ్ ఇవ్వడంతో పాటు తల్లిబడి అమ్మఒడి పథకంలో ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేసిన ఘనత ఒక్క జగనన్నకే సాధ్యం. ఆ రకంగానైనా సరే పిల్లల్ని పనులకు పంపించకుండా స్కూల్కి పంపించాలని, మన పిల్లల్ని ఎలాగైతే మనం ప్రగతి పదంలో నడవాలని కోరుకుంటాం, ఆ కోరికను జగనన్న ద్వారాగా మన ఆశలు కూడా తీర్చే విధంగా మరి జగనన్న చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమానికి మేమందరం కూడా మహిళలందరము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మంచి చేస్తూ మహిళలు ఎప్పుడు కూడా జగనన్న పక్షపాతులుగా ఉంటారు. జగనన్న ఎలాగైతే 50% అనుమతి ఇచ్చి వచ్చినటువంటి మేయర్ గారికి, మరి కార్యకర్తలకు, నాయకులకు, కమిటీ వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు
మరి తలపెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కమిటీ ఈరోజు ఎన్నికల కమిటీలో ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అందరూ కూడా మహిళల్నే, మా స్త్రీమూర్తులనే కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం నేను తప్ప అందరూ కూడా స్త్రీమూర్తులు ఈ కమిటీలో ఉన్నారు. నేను ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నాను. అదేముందిలే, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు మన నగర మేయర్ గారు మనకి 2-3 సార్లు వచ్చినప్పటికీ కూడాను కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలు ఆమె దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, అలాగే మన ఎదురుగా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి మరి గౌరవనీయులు మంత్రివర్యులు ఆమోదంతో వారి మంజూరు చేశారు, 10 లక్షలు మంజూరు చేశారు. చేసినటువంటి ఆ కార్యక్రమానికి మరి పనులన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. అది మరి సర్వాంగ సుందరంగా మరి హాస్పిటల్ తయారు కాబోతుంది. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎంత మార్నింగ్ ఎలక్షన్ కానీ, విద్యా కమిటీ ఎలక్షన్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కానీ, ఇప్పుడు జరిగిన జేవికే కిడ్స్ పంపిణీ కానీ, మేయర్ గారు వచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మెయిన్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ఏంటంటే, మేడం గారు ఒకటి అది గ్రామస్తుల కోఆపరేషన్ చాలా బాగుందండి. ఈ స్కూల్ ఫేజ్ 2లో మోడల్ స్కూల్ సెలెక్ట్ అయింది. తర్వాత దీన్ని అద్భుతంగా తయారు చేయబోతున్నాం. మేము ఇంగ్లీష్ మీడియం కూడా డెవలప్ చేస్తున్నాం. హై స్కూల్ దాకా దీన్ని తీసుకెళ్ళాలని ప్లాన్ అండి మాకు, కార్పొరేటర్ గారికి. మాకు ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్ స్కూల్లో హై స్కూల్ చేద్దామని, దానికి మేమంతా సహాయ అందిస్తాము. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి, మీడియా సపోర్ట్. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే శ్రీ హర్షిని విద్యా సంస్థల ముఖ్య లక్ష్యమని చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతూ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులను చైర్మన్ గోరంట్ల రవికుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయమైనా సాధించవచ్చునని అన్నారు. ఈ ఏడాది నుంచి శ్రీ హర్షిని కళాశాలలో IAS అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగం పొందిన ఉప్పల మూర్తి, లావణ్య, చల్ల అనుపమ, CH నాగ తమన్మయ్, షేక్ కరీముల్లాలను చైర్మన్ రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి తిరుపతిరావు, కళాశాల ఉపాధ్యాయులు, చాలా సంతోషం. అందులో ప్రముఖ కంపెనీ అయిన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంటు, అలానే బైజూస్ లాంటి ప్రఖ్యాతమైన కంపెనీకి మా విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ ఓన్లీ డిగ్రీ మాత్రమే కాకుండా డిగ్రీతో పాటుగా క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం వల్ల 2003 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా సెలెక్ట్ అవుతూ ఉంటారు. శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్కి ఒక బ్రాండు, డిసిప్లిన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్లో కానీ. అలానే కోవిడ్ టైంలో కూడా విద్యార్థులు ఇంత మంచి కంపెనీల్లో సెలెక్ట్ కావడం చాలా సంతోషం. అందులో మా విద్యార్థులకు సంబంధించి ఉప్పలమర్తి లావణ్య ఇన్ఫోసిస్ మరియు విప్రో 2 కంపెనీలు సెలెక్ట్ కావడం జరిగింది. చల్ల అనుపమ ఆమె కూడా ఇన్ఫోసిస్, విప్రో 2 కంపెనీలు సెలెక్ట్ కావడం జరిగింది. సలువాది వెంకట నాగ తన్మయి ఇన్ఫోసిస్ సెలెక్ట్ కావడం జరిగింది. అలానే కరిముల్లా అనే విద్యార్థి ఇన్ఫోసిస్, విప్రో మరియు బైజూస్ అనే 3 కంపెనీ, కాగ్నిజెంట్
4 కంపెనీస్ సెలెక్ట్ కావడం జరిగింది. అందులో బైజూస్ వాళ్ళు అయితే స్టూడెంట్కి వార్షిక ఆదాయం 10 లక్షల ప్యాకేజ్తో క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం జరిగింది. చాలా సంతోషం. డిగ్రీ విద్యార్థి అంత ప్యాకేజ్ సెలెక్ట్ కావడం అనేది గతంలో ఎప్పుడు సంభవించలేదు. చాలా సంతోషం. విద్యార్థులందరూ కూడా డిగ్రీతోనే మంచి జాబుల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. తర్వాత ఫర్దర్గా కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేసి గతంలో మా దగ్గర సెలెక్ట్ అయిన విద్యార్థులాగానే భవిష్యత్తులో మంచి మంచి కంపెనీలుగా హెచ్ఆర్స్గా, టీమ్ లీడర్స్గా మంచి స్థాయికి వెళ్ళాలని శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ రాబోయే నెక్స్ట్ విద్యార్థులకు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ 100% ఇస్తామని. ఈ కోవిడ్ పూర్తయింది కాబట్టి నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో గతంలాగా అనేక కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ క్యాంపస్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో శ్రీహర్షిని ఐఏఎస్ అకాడమీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే బిఏ విద్యార్థులకి సివిల్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఉన్నారు. రాబోయే రోజుల్లో శ్రీహర్షిని కాలేజ్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మాత్రమే కాకుండా శ్రీహర్షిని విద్యార్థులు రాబోయే రోజుల్లో సివిల్స్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా. నేను శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో చదువుతున్నాను. నేను హర్షిని కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను. హర్షిని కాలేజ్ గురించి నా ఇంటర్మీడియట్ వచ్చి తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది. నేను డిగ్రీ చాలా చూశాను, కాలేజెస్ చాలా అనలైజ్ చేశాను కాలేజెస్ గురించి డిగ్రీ జాయిన్ అవ్వడానికి. హర్షిని కాలేజ్ ది బెస్ట్ కాలేజ్గా నాకు తెలిసింది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే నాకు జాబ్స్ రావడానికి ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ అండ్ బైజూస్. నాకు ఈ కంపెనీస్లో జాబ్స్ రావడానికి మెయిన్ కారణం ఏ కంపెనీ అయినా స్టార్టింగ్ యాప్టిట్యూడ్ రౌండ్ అనేది చాలా ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఆ రౌండ్ని మనం హర్షిని కాలేజ్లో డిగ్రీ పరంగా చూసుకున్నట్టయితే ఏఎన్యూ వాళ్ళు 4th సెమిస్టర్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ పెడతారు. కానీ దీని యొక్క యాప్టిట్యూడ్ ట్రైనింగ్ మాకు ఫస్ట్ సెమ్ నుండే జరుగుతుంది. అనగా అంటే 3 years నుండి మాకు యాప్టిట్యూడ్ కోచింగ్ జరుగుతూనే ఉంది. దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేయడానికి చాలా యూజ్ అయింది. కమింగ్ టు ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కోడింగ్ రౌండ్, the best faculty in Ongole is in Harshini Degree College. I really thank Chairman sir for providing such a great faculty in this college. అలా వాళ్ళు అంత మంచి సర్స్ ప్రొవైడ్ చేశారు మాకు ఆ ఫ్యాకల్టీ. ఒక హర్షిని డిగ్రీ అంటే నాన్ టెక్నికల్ పరంగానే చూసుకుంటాము, కానీ హర్షిని కాలేజ్ చూసుకున్నట్టయితే మనకు చాలా ల్యాబ్స్ ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ల్యాబ్స్ని కరెక్ట్ పద్ధతిలో వాడుతున్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క కంప్యూటర్ స్టూడెంట్స్కి ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి ల్యాబ్ ఫెసిలిటీ మన హర్షిని కాలేజ్కి 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. అంత మంచి ల్యాబ్స్ ఉన్నాయి మన హర్షిని కాలేజ్లో. అండ్ కోడింగ్కి చెప్పే లెక్చరర్స్, ఫ్యాకల్టీస్ కూడా చాలా ది బెస్ట్ ఉన్నారు. ఒక స్టూడెంట్కి ఫీడ్ విత్ స్పూన్ లాగా ఖచ్చితంగా ఏమీ రాకపోయినా సరే అతన్ని స్క్రాచ్ నుండి ఫస్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వాలని నేను అనుకున్నప్పుడు చాలా కాలేజెస్ మీద మేము అనాలిసిస్ చేసాము. తర్వాత తెలిసింది ఏంటంటే మాకు సరౌండింగ్స్లో ఉన్న దానిలో బెస్ట్ హర్షిని అనే అనిపించింది. సో మేము ఇక్కడ జాయిన్ అవుదాం అని అనుకున్నాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. నేను ఫస్ట్ నుంచి కంప్యూటర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను బీసీఏ తీసుకోవాలని అనుకున్నాను. బీసీఏ తీసుకున్నప్పుడు యాప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందని కూడా నాకు తెలియదు. కానీ ఫస్ట్ సెమ్ నుంచి మాకు అది నేర్పించడం వల్ల నాకు ఇప్పుడు ఐసెట్ కావనివ్వండి, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ కావనివ్వండి, అది చాలా బాగా యూజ్ అయింది. మాకు 4th సెమ్లో ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఫస్ట్ సెమ్ నుంచి మమ్మల్ని ట్రైన్ చేశారు బాగా. ఆ సార్స్ అవనివ్వండి, వాళ్ళు చెప్పేది అవనివ్వండి, ఎవరైనా ఈవెన్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది. అండ్ మనం ఏదైనా డౌట్ వస్తే క్లాస్లోనే క్లారిఫికేషన్ కూడా చేస్తారు మాకు. అండ్ ఇన్ఫోసిస్ ఖచ్చితంగా నాకు రావడానికి మాత్రం కాలేజే కారణము. యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్లే నేను క్వాలిఫై అవ్వగలిగాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవికుమార్ సార్. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చినందుకు. నా పేరు చల్లా అనుపమ. నేను డిగ్రీ బీసీఏ చదివాను శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్లో. నేను ఇన్ఫోసిస్, విప్రో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నేనే కాకుండా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్స్ సార్, రవి సార్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ కల్పించిన. 9th ఇయర్లో ఉండగానే నాకు విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ మాకు రావడానికి మెయిన్ రీజన్ మేము ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి అర్థమెటిక్, రీజనింగ్ అనేవి మాకు క్లాసెస్ చెప్తూ ఉన్నారు. ఏదో చెప్పామని కాకుండా బాగా క్లియర్గా చెప్తున్నారు. బయట కోచింగ్లు తీసుకున్నా కూడా ఇంత బాగా చెప్పరు మాకు. ఏదైనా డౌట్ వచ్చినా కూడా చాలా క్లియర్గా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత మంచి ఫ్యాకల్టీ మాకు ఈ కాలేజ్లో ఉంది. ఏ కాలేజ్లో మాకు ఇంత మంచి ఫ్యాకల్టీ మాత్రం ఉండరు, అది నేను బాగా చెప్తాను. ఇలాంటి ఫ్యాకల్టీని, ఇటువంటి స్టడీని మా ఏజ్ పిల్లలందరికీ అందిస్తున్నందుకు రవికుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
అలాగే నాతో పాటు చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ మీకు చాలా కృతజ్ఞులై ఉంటారు సార్. చాలా థ్యాంక్స్. మాకు ఈ ఏజ్ ఉన్న పిల్లలందరికీ ఇలాంటిటువంటి ఆపర్చునిటీస్ మీరు కలిగిస్తున్నారు. చదరంగంలో జిల్లా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దాసరి మీను మన మధ్య లేకపోవడం జిల్లాకు తీరని లోటని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా స్థానిక పీవీఆర్ స్కూల్ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, మెను మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అంటే ఒకసారి అట్లా పట్టుకోండి. ఉండండి మేడం, మీరు అక్కడే ఉండండి. జోహార్ దాసరి మీను, జోహార్ దాసరి మీను. అలా ఒకసారి ఇట్లా చల్లండి పైకి. కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటాము. ఆ బిడ్డకి మనశాంతి, ఆ బిడ్డకి ఈరోజు మరి మీను చనిపోయి 20 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు అయితేనేమి మన యొక్క జిల్లా వాసులు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే మరి చెస్ ఛాంపియన్గా ఆమె ఎంతగా పేరు తెచ్చుకున్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ బిడ్డ ఈనాడు మరి బ్రతుకున్నట్లయితే మన యొక్క పేరు ప్రతిష్టలు, జిల్లా యొక్క పేరు ప్రతిష్టలు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు నలుమూలలో కూడా వ్యాప్తి చెందేది. అలా ఇప్పటికే కూడా మరి ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చుకున్న మా యొక్క బిడ్డని మరి భగవంతుడు అర్ధాంతరంగా మరి తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. అయినా కూడా ధృవతారగా ఎప్పటికీ కూడా పైన ఉంటుంది. మనం అందరము కూడా బ్రతుకున్నంత వరకు అమ్మాయిని గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఖచ్చితంగా భగవంతుడు ఆ బిడ్డకి ఆత్మశాంతిని, అలాగే ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులకి మొదటిసారి ముందు మేడంని మన అందరం అభినందిద్దాం కొంచెం చప్పట్లతో. మేడం ఈరోజు వచ్చి మీను గురించి మాట్లాడారు అంటే ఆవిడ దగ్గర ఉన్న తల్లి మనసు అనేది ఏంటో నాకు అర్థమైంది. ఆవిడకి తెలుసు ఆ బాధ. తర్వాత 20 సంవత్సరాల నుంచి కూడా మీరందరూ సహకరించి మీనుకి బర్త్డే రోజు, వర్ధంతి రోజు కూడా మేము చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా మీ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ప్రేమతో వచ్చి మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులు అభ్యున్నతికి పరితపించిన మహోన్నత వ్యక్తి దామచర్ల టీడీపీ నాయకులు. దాసరి మెను లేకపోవడం చదరంగంలో జిల్లాకు తీరని లోటు నగర మేయర్ గంగాడ సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.